నమస్కారం. నూనె వాడకం తగ్గించండి మన గౌరవ ప్రధానమంత్రి గారు దేశానికి పిలిపించారు. అయితే ఇది ఈరోజు పేపర్లో ముఖ్య వార్త అనుకుంటా. ఆంధ్రజ్యోతి పేపరు ఉదయం చూస్తే అందులో ఏం రాశారు అంటే, ప్రతి నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం 119వ సంచికలో ఆయన ప్రసంగించారు. అంటే ఫిబ్రవరి 23 నిన్న ప్రసంగించారు. ఊబకాయం నివారణకు అదే చిట్కా మన్ కీ బాత్లో ప్రధాని. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న ఊబకాయం సమస్య నివారణకు ప్రధాని మోడీ ఓ చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. సో ఇదే అన్నమాట. అంటే ఊబకాయం తగ్గాలంటే నూనె వినియోగం తగ్గించాలి. పాపం ప్రధానమంత్రి గారికి మన ఘనత వహించిన సైంటిస్టులు చెప్పి ఉంటారు కాబట్టి ఆయన చెప్పారు పాపం. అయితే ఊబకాయంపై క్రీడాకారులు బాక్సర్ నిఖత్ జరీన్, జావెలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా పంపిన సందేశాలను వినిపించి వారిని అభినందించారు. వీళ్ళిద్దరూ నూనె వాడకం తగ్గించమని చెప్పారట. ఊబకాయంపై ప్రధానమంత్రి మాట్లాడుతూ 10% నూనె వాడకం తగ్గించండి, ఆ విషయం 10 మందికి చెప్పండి, ఆ 10 మంది ఇంకో 10 మందికి సవాల్ విసరాలి. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్రా మాదిరిగా ఆరోగ్య సంరక్షణకు ఆహార నియమావళిని పాటించాలి. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి అని అన్నారు. ఊబకాయం ఆందోళనకరమైన సమస్య అని, నూనె వాడకాన్ని తగ్గించాలని నీరజ్ చోప్రా, నిఖత్ జరీన్ తమ సందేశాల్లో పిలుపునిచ్చారు. సో ఇది అనమాట. తర్వాత ఇతర విషయాలు మాట్లాడారు. సో మనకి భారతదేశంలో నూనె వాడకము ముఖ్యంగా 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా 80 తర్వాత ఈ నూనె వాడకం తగ్గించండి, గానుగ నూనెలు తగ్గించండి, రిఫైన్డ్ ఆయిల్, ఈ విషం తినండి అని గత 30 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు వేసుకోవచ్చు. గత 40 ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా విష ప్రచారంతో విషం తినడం ఎక్కువైంది. అంటే రిఫైన్డ్ ఆయిల్ నూనెలు విషమే, మనకి ఆర్గానిక్ ఫుడ్స్ నుంచి పురుగు మందుల ఆహారాలు అన్నీ విషంకి మారిన తర్వాత ఇప్పుడు ఇది ఒక కొత్త అన్నమాట. ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ పెరిగింది. అంటే ఈ రిఫైన్డ్ ఆయిల్ వాడకం మానేయండి, అయోడైజ్డ్ ఉప్పు మానేయండి, ఇట్లాంటివన్నీ ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ మానేయండి అనేది ప్రపంచవ్యాప్తంగా ఊపందుకుంటుంది. దానివల్ల ఈ కార్బోహైడ్రేట్స్, జంక్ ఫుడ్స్ వ్యాపారాలు స్లోగా డౌన్ అవుతున్నాయి అన్నమాట. అందుకని డైరెక్ట్గా ఈ మెడికల్ మాఫియా వాళ్ళు ఏం చేశారు, ఫుడ్ మాఫియా వాళ్ళు ప్రధానమంత్రికే తప్పుదోవ పట్టించారనమాట. ఇప్పుడు మనకి ప్రధానమంత్రి గారు ఏం చెప్పాలి, ఊబకాయం తగ్గాలి అంటే జంక్ ఫుడ్ మానేయండి అని చెప్పాలి. అవునా? ప్రధానమంత్రి గారికి తెలియదు. మన చిన్నపిల్లాడిని, ఒక 5వ తరగతి పిల్లాడిని ఊబకాయం తగ్గాలంటే ఏ ఫుడ్స్ మానేయాలిరా అని అడిగితే జంక్ ఫుడ్ మానేయాలి అని చెప్తాడు. మరి ప్రధానమంత్రి గారు జంక్ ఫుడ్ మానేయండి అని పిలిపిస్తే దేశవ్యాప్తంగా జంక్ ఫుడ్ వ్యాపారాలు మూతపడతాయి అన్నమాట. దానివల్ల వచ్చే GST పోతుంది, ఇన్కమ్ ట్యాక్స్ పోతుంది, ఇవన్నీ ఉద్యోగాలు పోతాయి అన్నమాట. అదే రోగాలు వచ్చాయనుకోండి, నూనె వాడకం తగ్గించండి. నూనె వాడకము మనం గవర్నమెంట్ లెక్కల ప్రకారమే 30 గ్రాముల ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్తున్నారు కదా. ఈ కాలంలో కీటో డైట్ లేదా లో కార్బ్ డైట్ లేదా గానుగ నూనెలు వాడే వాళ్ళు తప్ప ఎవరు 30 గ్రాములు తీసుకోరు. అంటే ఒక మనిషి రోజుకి 30 గ్రాములు అంటే కనీసం 6 చెంచాల ఆయిల్ శరీరంలోకి వెళ్ళాలి. అంత వెళ్తుందా? వెళ్ళట్లేదు. రిఫైన్డ్ ఆయిల్ వాడేవాళ్ళు ఇంకా అందులో సగం కూడా తీసుకోవట్లేదు. అంటే నూనె వాడకం తగ్గించండి అంటే మొత్తం మానేయాలన్నమాట. అయినప్పటికీ కూడా తగ్గుతుందా అంటే నూనె వాడకానికి ఊబకాయానికి ఏమాత్రం సంబంధం లేదు. మనకి సుమారుగా ప్రతిరోజు 1800 క్యాలరీస్ కావాలనుకోండి. 1800 క్యాలరీస్ కావాలంటే మీరు రోజు 50 గ్రాముల నూనె తిన్నారనుకోండి. 50 గ్రాముల నూనె తింటే 9 క్యాలరీస్ వేసుకున్నా కూడా ఇంకా 8 క్యాలరీసే పక్కా అనుకోవచ్చు. మనకి వేస్టేజ్ పోతే 8 క్యాలరీస్ వేసుకుంటే 400 క్యాలరీసు నూనె ద్వారా వచ్చాయనుకోండి. ఇంకా 1400 క్యాలరీస్ ఏదో రూపంలో తీసుకుంటే అప్పుడు 1800 క్యాలరీస్ మన శరీరం వాడుకుందనుకోండి. ఇంకా నూనెకి ఊబకాయానికి ఏం సంబంధం ఉంది? నూనె అంటే ఫ్యాట్ తీసుకుంటే ఫ్యాట్ వస్తుంది అనేది తప్పు. అది మన క్యాలరీస్. ఇప్పుడు
భారతదేశంలో అత్యధికంగా నూనె వాడకం చేసేది నేనే కదా. నేను మోర్ దెన్ 100 ml సాచురేటెడ్ ఫ్యాట్ గత 7 సంవత్సరాలుగా తీసుకుంటున్నాను దాదాపుగా. మరి నాకు ఊబకాయం రాలేదు. ఈ మధ్యన ఒక 2 కిలోలు నేను పెరిగింది కూడా కొంచెం స్ట్రిక్ట్ కీటో డైట్ నుంచి కొంచెం లో కార్బ్ డైట్కి, అంటే కొంచెం కార్బ్ పెరిగిందనమాట, ఒక 10-20 గ్రాములు. కాబట్టి అది అక్యుములేట్ అయింది తప్ప ఇతరత్ర ఫ్యాట్ వల్ల కాదనమాట. అయితే మరి మనకి సమస్య ఏంది? క్యాలరీస్ తగ్గించాలి. క్యాలరీస్ తగ్గించాలంటే తొందరగా జీర్ణమయ్యే ఆహారాలు, జంక్ ఫుడ్స్ తగ్గించాలి. అంటే మనము 1800 క్యాలరీస్ కాకుండా 2000 క్యాలరీస్, 2400 క్యాలరీస్ ఇట్లా తీసుకున్నాం అనుకోండి, అది కూడా మీరు తక్కువ, అంటే తొందరగా జీర్ణమయ్యేది కాకుండా, సపోజ్ అన్నం తీసుకున్నా కూడా రైస్ బదులుగా బ్రౌన్ రైస్ తీసుకున్నారనుకోండి, అది కూడా బాగా మెత్తగా కాకుండా కరెక్ట్గా వండుకొని తింటే తొందరగా అరగకుండా ఎక్కువసేపు ఉంటుంది అనమాట. అంటే క్యాలరీ కన్జంప్షన్ కూడా 1800 క్యాలరీస్ ఒక 12 గంటల్లో జీర్ణం కాకుండా 24 గంటల్లో 1800 క్యాలరీస్ తీసుకోగలిగితే మనకి ఊబకాయం రాదు. అంటే నూనెతో సంబంధం లేదనమాట. అట్లాగే ఇప్పుడు మనకి జంక్ ఫుడ్ అంటే కార్బోహైడ్రేట్స్ అనమాట. కార్బోహైడ్రేట్స్ తొందరగా జీర్ణం అవుతాయి కాబట్టి మనము 500, అంటే కూల్ డ్రింక్స్ కానీ, ఫ్రూట్ జ్యూసులు, సిరప్స్, ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివి ఒక 500 క్యాలరీస్ తీసుకున్నా కూడా ఒక గంట లోపల జీర్ణం అయిపోతాయి అన్నమాట. గంటన్నరలో అవి జీర్ణం అయిపోయి షుగర్గా మారిపోతుంది, మళ్ళీ ఆకలి వేస్తుంది అనమాట. అంటే అట్లాంటి ఆహారాలు తగ్గించాలి. అది కాకుండా డైరెక్ట్గా నూనె వాడకం తగ్గించండి అని ప్రధానమంత్రి గారు అన్నారంటే, ఇది ప్రపంచవ్యాప్తంగా కార్బోహైడ్రేట్స్ తగ్గిపోతున్న దాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఇది అవుతుందని మనకి ఈజీగా తెలుస్తుంది. నాలాంటి ఒక సామాన్యుడికి తెలిస్తే ప్రధానమంత్రి గారికి సలహా ఇచ్చే పెద్ద పెద్ద దేశాల్లో ఉండే మేధావులు, సైంటిస్టులకు తెలియదా? ప్రధానమంత్రి గారితో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి లేదా జంక్ ఫుడ్ తగ్గించండి అని చెప్పే ధైర్యము మన దేశ ప్రజలకి ఎప్పుడు వస్తుందనేది మనము ఆలోచించాలి. ఈ విషయంలో నేను ప్రధానమంత్రి గారికి నేను రాసిన బుక్తో పాటు నేను ఒక పెద్ద లెటరే రాయదలుచుకున్నాను. అయితే నేను ఒక సామాన్యుని కాబట్టి ప్రధానమంత్రిని విమర్శించిన నాకు పెద్దగా ఏం నష్టం కాదు. నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు కాబట్టి నా మీద పెద్దగా వాళ్ళు నన్ను చేయడానికి ఏముండదని అనుకుంటున్నాను. అదే విఆర్కే అన్నగారు కానీ, మల్లిక్ అన్నగారు కానీ దీనికి స్పందించారనుకోండి, వాళ్ళ వ్యాపారాలు మూతపడే అవకాశం ఉంటాయి. సో కాబట్టి నేనే ముందుగా స్పందిస్తున్నాను. మీరు దీని మీద మీ అభిప్రాయాలు, సూచనలు కామెంట్స్ రూపంలో పంపించండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. థ్యాంక్ యూ.